సో హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే మనం వీడియోలో అలైట్ మోషన్లో ల్యాగ్ని ఎలా రెడ్యూస్ చేయాలని మనం అయితే ఈ వీడియోలో క్లియర్ అయితే నేర్చుకుందాం. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం యాప్లో ఉన్న క్యాచ్ అని ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి మీరైతే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో దాని తర్వాత మీరైతే ఇట్లా స్క్రోల్ చేయండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్స్ అండ్ పర్మిషన్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు యాప్ మేనేజర్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అయితే మీరు అలైట్ మోషన్ అయితే సెర్చ్ చేయండి. సో మనకైతే స్టార్టింగ్లోనే ఉంటుంది అలైట్ మోషన్. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటర్నెట్ స్టోరేజ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో కింద మనం చూసినట్లయితే క్లియర్ డేటా అని ఉంది అండ్ అలాగే క్లియర్ క్యాచ్ అని ఉంది. సో మీరైతే క్లియర్ డేటాని అయితే క్లిక్ చేయకండి. సో మీరు క్లియర్ డేటాని క్లిక్ చేస్తే మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పోతాయి. సో మీరైతే ఓన్లీ క్లియర్ క్యాచ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మన క్యాచ్ అయితే రిమూవ్ అయింది. సో దాని తర్వాత మీరు బ్యాక్ రండి. మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నార్మల్గా మనం ఎడిట్ చేస్తుంటే మనం ఎక్కువ లేయర్స్ యూజ్ చేస్తాం. లైక్ ఈఎఫ్ఎక్స్ ట్రాన్సిషన్స్ ఎడిట్ చేసిన లేదంటే సో ఏదైనా ఎడిటింగ్ చేస్తుంటే బీట్ సింక్ అయినా సో ఇట్లాంటి ఎడిటింగ్స్ చేస్తుంటే సో మనమైతే ఎక్కువ లేయర్స్ అయితే యూజ్ చేస్తాం. సో అట్లా మనం ఎక్కువ లేయర్స్ యూజ్ చేసినప్పుడు మనకు సో నార్మల్గా మనం ఎడిట్ చేద్దాం అనుకోని మూవ్ చేసినా కూడా మనకైతే కరెక్ట్గా మూవ్ కాదు. సో చాలా ల్యాగ్ అవుతుంది. సో అట్లా ల్యాగ్ కాకుండా ఉండాలంటే సో మీద మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లో క్వాలిటీ ప్రివ్యూ అని ఉంది. సో దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా అందరికైతే ఆఫ్లో ఉంటుంది. సో మీరైతే ఇట్లా ఎనేబుల్ చేసుకోండి. సో ఇట్లా ఎనేబుల్ చేయగానే మనకైతే గ్రీన్ కలర్తో ఉంటుంది. సో చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ లాగా. సో ఊకే ఆన్ చేసి ఆఫ్ చేయడం కంటే సో ఇట్లా పెట్టుకొని ఎడిట్ చేయడం బెస్ట్. సో నాకు ఎట్లా అంటే ఎడిట్ చేసేటప్పుడు ల్యాగ్ కావద్దు. ఒకవేళ ల్యాగ్ అయింది అనుకోండి సో ఎడిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్ లిరిక్స్ అయినా లేదంటే ఈఎఫ్ఎక్స్ అయినా ఏదైనా కూడా లో క్వాలిటీ ప్రివ్యూలో పెట్టి ఎడిట్ చేస్తాను. సో దీని అయితే నేను అస్సలు ఆఫ్ చేయను. సో మీరు కూడా ఇట్లానే లో క్వాలిటీ ప్రివ్యూ అనేది ఎనేబుల్ చేసుకొని ఏదైనా కూడా ఎడిట్ చేసుకోండి. సో మనం ఈఎఫ్ఎక్స్ ట్రాన్సిషన్స్ ఎడిట్ చేస్తుంటే మనం ఒకటే ప్రాజెక్ట్లో చాలా లేయర్స్ అయితే తీసుకుంటాం. సో నెక్స్ట్ అక్కడే మనం అయితే ఎఫెక్ట్స్ అన్ని కూడా పే చేస్తాం ఆ లేయర్స్కి. సో అట్లా చేసినప్పుడు మనకు చాలా ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్పోర్టింగ్ చేస్తుంటే కూడా చాలా టైం తీసుకుంటుంది. సో అవన్నిటికి కూడా సొల్యూషన్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మీరు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉంటాయి కదా. సో దాన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. సో దాని తర్వాత ఇక్కడ నేను 2 వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. సో మీరైతే మీ ఇష్టం ఉన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ నేను చూపించడం కోసం కాబట్టి 2 వీడియో క్లిప్స్ మాత్రమే తీసుకున్నా. సో నేను మొత్తం అన్ని క్లిప్స్ కూడా తీసుకుంటే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ మనం నార్మల్గా ఎలా ఎడిట్ చేస్తామంటే ఈ వీడియో క్లిప్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తాం. సో మనకైతే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అవుతాయి. సో ఇట్లా మనం కాపీ పేస్ట్ అనేది వేరే క్లిప్స్ కూడా వేస్తాం. సో అట్లా మనం చేసినప్పుడు మనకు వీడియో అనేది చాలా ల్యాగ్ అవుతుంది. సో అట్లా ల్యాగ్ కాకుండా ఉండాలంటే మీరైతే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయకండి. సో నార్మల్ చిన్న ఎఫెక్ట్స్ అయితే ఏం కాదు. ఒకవేళ మీరు హై ఎఫెక్ట్స్ యూజ్ చేసినప్పుడు అయితే ఇట్లా అయితే చేయకండి, పేస్ట్ చేయకండి. సో మీరు నార్మల్గా ఈ లేయర్ ఉంది కదా. సో ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటాయా. సో దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇట్లా లేయర్ని కాపీ వేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇక్కడైతే మీరు న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 4:3 రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నేను 4:3 రేషియో వీడియో తీసుకున్నా కాబట్టి అందుకే సేమ్ రేషియో తీసుకున్నా. సో దాని తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మనకి లేయర్ అయితే పేస్ట్ అయింది. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క వీడియో కూడా ఇట్లానే కాపీ వేసుకొని సో మీరు ఆ ప్రాజెక్ట్ ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి వీడియో లేయర్ అనేది కాపీ వేసుకొని న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ప్రతి ఒక్క వీడియో క్లిప్ కూడా సపరేట్గా అయితే ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా చేసినప్పుడు మీకైతే ల్యాగ్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. సో మీరు మొత్తం ఒకటే ప్రాజెక్ట్లో మీరు ఎఫెక్ట్స్ అన్ని కూడా పే చేస్తే సో మీకు మామూలుగా ల్యాగ్ కాదు. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎఫెక్ట్స్ పే చేసిన తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ చేయండి. సో మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇంతకుముందు మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉంటాయి కదా. సో మెయిన్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు స్లో మోషన్ వీడియో ఉంది కదా. దీన్ని అయితే మీరు డిలీట్ చేయండి. సో డిలీట్ చేసి ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటాయి కదా. అంటే సపరేట్గా వీడియో క్లిప్ని కాపీ వేసుకొని ఎక్స్పోర్ట్ చేసినాం కదా ఎఫెక్ట్స్ యాడ్ చేసి.
సో దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే ఎఫెక్ట్ పేస్ట్ అయింది అండ్ అలాగే మనకు ల్యాగ్ కూడా కొంచెం లెస్ అవుతుంది. సో మీరు ఈ వీడియోని కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇట్లా బీట్ మార్క్ కాడ. సో ఇట్లనే మీరైతే మొత్తం క్లిప్స్ని అన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. సో చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎక్స్పోర్టింగ్ కూడా మనకు టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి ఈ ట్రిక్ని అయితే మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి సీసీ అనేది ఎక్కువగా ఇక్కడనే యాడ్ చేస్తారు సేమ్ ప్రాజెక్ట్లో. సో అయితే మీరు సేమ్ ప్రాజెక్ట్లో సీసీ యాడ్ చేస్తే మాత్రం మీకు ఎక్స్పోర్టింగ్కి చాలా టైం తీసుకుంటుంది అండ్ అలాగే మీరు ఏదైనా మిస్టేక్ చేసి మళ్ళీ ఎడిట్ చేద్దాం అనుకున్నా కూడా చాలా ల్యాగ్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి మీరైతే సపరేట్గా ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి ఫస్ట్. సో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి సపరేట్గా ప్రాజెక్ట్ తీసుకొని అప్పుడైతే మీరు సీసీని అయితే యాడ్ చేయండి. సో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వేయాలని. సో ఇప్పుడైతే మీరు వీడియోని అయితే నార్మల్గా ఎక్స్పోర్ట్ చేయండి. సో సీసీ అయితే యాడ్ చేయకండి. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దీని అయితే క్యాన్సిల్ చేస్తున్నా. సో ఎందుకంటే కొంతమందికి ఎక్స్పోర్టింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అట్లా ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. సో దాని తర్వాత నేనైతే మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీకు ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు మనకు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తాను. సో మీరైతే ఇట్లా బ్యాక్ రండి. సో ఇట్లా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చూసినట్టు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, రీవాల్యుయేట్ వీడియో కోడిక్ పర్ఫార్మెన్స్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు రివాల్యుయేట్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో మనమైతే ఇప్పుడు వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చూద్దాం. సో మీరైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వీడియో అని ఉంది కదా, సో దాని పక్కనే రైట్ సైడ్ యారో సింబల్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీకు ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు యారో సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు 1080p అండ్ 720p అని ఉంది కదా, సో ఈ 2 రెజల్యూషన్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. సో మ్యాక్సిమం అయితే ఈఎఫ్ఎక్స్ వీడియోస్కి 720pనే యూజ్ చేస్తాను. సో మీకు కావాలనుకుంటే 1080p కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు 1080p యూజ్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, ఇదైతే ఫుల్ పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిటీ అని ఉంది కదా, సో ఈ క్వాలిటీ వచ్చేసి మీరైతే ఫుల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రేమ్ రేట్ 30 FPS అని ఉంది కదా, సో ఇది 60 లాగా ఎలా చేంజ్ చేయాలంటే మీరైతే బ్యాక్ రండి ఇట్లా. సో ఇట్లా మీరు బ్యాక్ వస్తే మీద మనం చూసినట్లయితే సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ 30 FPS అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసి 60ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి మళ్ళీ. సో మళ్ళీ మీరైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అనేది 60 FPS అయింది. సో మీరు 60 FPSని సెలెక్ట్ చేసుకునే ఏం కాదు, లేదంటే 30 కూడా ఏం కాదు. సో నేనైతే 60 తీసుకుంటా అండ్ ఇక్కడైతే 720p తీసుకుంటా ఎక్కువ అయితే ఈఎఫ్ఎక్స్కి. సో నార్మల్ వీడియోస్కి అయితే నేను 1080p తీసుకుంటా. సో ఇప్పుడైతే మీకు ఎక్కువ మంది 1080p అంటారు కాబట్టి నేనైతే 1080p అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ క్వాలిటీ ఉంది కదా, ఇదైతే ఎప్పుడు కూడా ఫుల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అట్లా మనకు టైం తీసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు అయితే బ్యాక్ రావాల్సి ఉంటుంది ఇట్లా. సో ఇట్లా మీరు బ్యాక్ వచ్చి సో అలైట్ మోషన్ యాప్ని అయితే మీరు ఒకసారి క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసి మనకు రీసెంట్ ట్యాబ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే మీరు క్లియర్ చేయండి. సో రీసెంట్ ట్యాబ్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇట్లా. సో ఓపెన్ చేసి ఇప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. సో దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ అయితే ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వీటిని ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేస్తే మాత్రం మీకు వీడియో అనేది ఫెయిల్ అవుతుంది, అంటే ఎక్స్పోర్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మీరైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అవుట్ సైడ్ నుంచి సో ఇట్లా మీరు ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం మీకు ఎక్స్పోర్టింగ్ అనేది కాదు, ఫెయిల్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి మీరు ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే నేను సీసీని ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు సీసీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటాయి కదా ఈఎఫ్ఎక్స్ది, సో ఆ వీడియోని అయితే మీరు యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఆ వీడియోని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని యాడ్ చేసిన తర్వాత సో వీడియో వచ్చేసి మీద ఉంటుంది. సో ఆ లేయర్ని మీరు ఇట్లా
కిందికైతే డ్రాగ్ చేయండి. సో మనకైతే సీసీ అయితే యాడ్ అయింది. సో వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్గా అయితే సీసీ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో ఇట్లా లేయర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని సో అవసరం లేని పార్ట్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే మీరు ట్రిమ్ చేయండి. సో మనకైతే ఇక్కడ సో ఇట్లా మనం సపరేట్గా ప్రాజెక్ట్ తీసుకొని సీసీ యాడ్ చేస్తే మనకు సింపుల్గా ఉంటుంది, ల్యాగ్ అనేది అస్సలు ఉండదు. సో ఇట్లా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు సో రీసెంట్గా ఓపెన్ చేసిన ట్యాబ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే మీరు క్లోజ్ చేయండి. సో ట్యాబ్స్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రేమ్ రేట్ అనేది 60 FPS ఉందా లేదా చూసుకోండి. సో మీరు 30 యూజ్ చేసిన ఏం కాదు, సో నేను 60 యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. సో దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కాడ యారో సింబల్ ఉంటాయా, సో దీని మీద క్లిక్ చేసి ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. సో క్వాలిటీ అనేది ఫుల్ పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ చేయండి.